పుస్తకములో రచించినటువంటి విషయ జ్ఞానం ఏదైతే ఉందో అది కేవలం అవగాహన కొరకు మాత్రమే. అంటే డ్రైవింగ్ చేసేవానికి కొన్ని మూమెంట్స్ చెప్పడానికి, కానీ ఆ మూమెంట్స్ అది పర్మనెంట్ కాదు. అది బ్రేక్ దొక్కి ఇక్కడ క్లచ్ దొక్కి క్లచ్ బ్రేక్ బండి ఆడపోయి గుద్దుకున్న ఆడ గుద్దుకుంటుంది. అట్ ద సేమ్ మనకు ఒక కార్ను ప్రొవైడ్ చేసేటోడు ఒక గైడ్లైన్స్ బుక్ ఇస్తాడు చదువుకునికే, కానీ కార్ను అమ్మేటోడే ఫస్టే చెప్తాడు దానికి ఉన్న మొత్తం రూల్ అండ్ మేనేజ్మెంట్ మొత్తం చెప్తాడు. చెప్పడా? చెప్తాడు. అలాగే బుక్కునిచ్చే గురువు ఉంటాడు, జ్ఞానం చెప్పే గురువు ఉంటాడు. బుక్కునిచ్చేటంతోనే తెలుసుకోరి, జ్ఞానం ఇచ్చేటంతోనే కూడా తెలుసుకోరి. తప్పేముంది? ముక్తి రెండు విషయాల కోసం ఉంటది. ఒకటేమో ఇప్పుడున్న ప్రపంచం లోపల ఎన్నాళ్ళు బతికిన అవస్థలు తప్పవు, ఏదో ఒక అవస్థ. అసలు ఇక పుట్టిందే దాని కొరకు, ఒక దేహం పొందిండు జీవుడు అంటే దాని కొరకే. ఈ అవస్థ ముక్తిలో ఉండదు. ముక్తి ఎందుకు అవసరం అంటే ఈ అవస్థలు అక్కడ ఉండవు. ఇక్కడ 1 లీటర్ నీళ్ళు ఎక్కువ తాగితమంటే మలమల మూత్రం వస్తుంది. ఇంత అన్నం ఎక్కువ తిన్నామంటే దాని అవస్థ అనుభవించాలి, తప్పదు. ఓకే, షుగర్ ఎక్కువ తిన్నామంటే దాని ప్రభావం బాడీ మీద పడుతుంది. ఏదన్నా తినరాంది తిన్నా, తాగరాంది తాగినా, ఏం చేసినా దాని ఇంపాక్ట్ ఈ దేహం అనుభవించాల్సిందే. ముక్తిలో అవి ఉండవు. ముక్తి అనే ఒక స్థితి లోపల ఉండవు. అవస్థత్రయములు, అవస్థ పంచకములు ఉండవు అక్కడ. మనకు పంచావస్థలు ఉన్నాయి, అవస్థత్రయములు ఉన్నాయి, అవి ఉండవు. మోక్షంలో వీటికన్నా ఇంకా సేఫ్ జోన్. ముక్తి కన్నా సస్యశ్యామలంగా, ఆరోగ్యంగా, సమస్త ఆయుచంద్రికలతో అక్కడ కూడా ఉంటాం మనం. ఎడారిలో ఉన్నదానికి ఏసీ రూమ్లో ఉన్నదానికి తేడా ఉందా లేదా? అక్కడ చెమట్లు పడతాయి, నాలుక తడారుతుంది. ఇక్కడ చెమట్లు పట్టవు, నాలుక తడారదు. తేడా ఉందా లేదా? ముక్తికి మోక్షం కూడా తేడా ఉన్నది. తేడా ఉంది. ముక్తికి మోక్షానికి ఉన్న తేడా కన్నా ఇక్కడ ఉండేదానికి కూడా తేడా ఉంది. ఇది బహు దుర్లభం, ఇది బహు కాఠిన్యము, బహు నరకం. అక్కడ ఉండే నరకం కన్నా ఈ భూమి మీద ఉండే నరకం చాలా పెద్దది. బ్రహ్మదేవుడు ఒక రాయిని ఇచ్చిండు మనకు. అందమైన ఆకారం ఎవరు తయారు చేసుకుంటున్నారు? బ్రహ్మదేవుడు ఆనే శిల్పం తయారు చేసి భూమిన పడేయచ్చు కదా, ఎందుకు పడేస్తలేడు? బ్రహ్మదేవుడు తెల్లటి పత్తిని పుట్టించిండు. రంగురంగుల వస్త్రాలు ఏ శరీరానికి ఏ సైజు ఎవరు తయారు చేసుకున్నారు? బ్రహ్మ అనే ఒక మేధస్సును, బ్రహ్మ అనే ఒక గొప్పతనాన్ని చిన్న చిన్న తుచ్చమైన దానిలతో కలపరాదు. ఇచ్చిండు కదా, ఇవెందుకు ఇచ్చిండు కదా, ఇట్లెందుకు ఇచ్చిండు కదా, అట్లెందుకు ఇచ్చలేడు? అలా నిన్నిచ్చడమే మా స్థాయి. మరి నీ కర్తవ్యం ఏమిటి? నీ పాత్రత ఏంటి? నీ క్యారెక్టర్ ఏంది? అసలు బాహుబలి సినిమాలో ప్రభాస్ని పెట్టి ఒక కుర్చీ మీద కూర్చుని పెట్టిండా, స్టంట్లు వేయించిండా డైరెక్టర్? ఎన్ని స్టంట్లు వేసిండు ఆయన, కాలు కూడా ఫ్రాక్చర్ అయింది ఆయన. ప్రభాస్కి నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడిండు. నమ్మవా? ఫోన్ చేస్తున్నా ఇప్పుడు. అయ్యో, జోక్ చేసిన అతను నాకేం కాంటాక్ట్ స్వామి. నమ్మవంటే నమ్మేసివి. అమ్మా, జర గదించడానికి నమ్మేట్లాకుండవు. మంత్రం మెయిన్ పనిచేసేది ఫస్ట్ అంటే ఆత్మ సంయోగ క్రియ మీదనే పనిచేస్తుంది. ఎందుకంటే ఆత్మ లేని శరీరానికి విలువ లేదు కాబట్టి. ఆత్మ ప్రేరేపక స్థితిని బట్టే ఉత్తర జన్మ, అటు జన్మ, ఇటు జన్మ, నీ పిల్లలు, వాళ్ళ పిల్లలు అంతా డిసైడ్ అవుతుంది. మొత్తం ఆత్మకుండే ధర్మాన్ని బట్టే ఆత్మోద్ధారణమైనటువంటి స్థితిని ఫస్ట్ ఇస్తుంది, తర్వాత శారీరక నియంత్రణ తెస్తుంది. నీకు తెలియకుండానే కాల్ చేయబడిపోయా, నీకు తెలియకుండానే జారి పడితివి, నీకు తెలియకుండానే కింద పడితివి, మంచం మీద ఉంటి, నీకు తెలియకుండా పోయి గుద్దుకుటివి బండి మీద. మంత్రానికి ఉండే పవర్ చాలా పెద్దది. మంత్రం వశం అయితే ప్రకృతి మన చేతులు ఉంటుంది స్వామి. ఆత్మ అంటే నెక్స్ట్ జన్మలకు కూడా ఈ మంత్రంతో పాటు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎందుకైతాయి? దీంతోనే పోవాలనుకుంటున్నావు, ఇంకా అక్కడ కూడా ఇదే రిజర్వేషన్ తీసుకోవాలనుకుంటున్నావా? అమ్మా, తప్పు. అంటే పోయిన జన్మలో వచ్చింది కదా, సారీ చూడండి, నా మీద నాకే సోయలేదు. పోయిన జన్మలో నా ధర్మం వేరు, నా శరీరంకు ఉండే రిజర్వేషన్, నా ధర్మం, నా స్థితి, నా అవస్థ వేరు.
ఈ జన్మలో వేరు. అంటే ఆ జన్మలో నేను స్పిరిచువల్గా లేను అనుకుంటున్నావా? ఉన్నా. కాకపోతే ఏంటంటే అప్పుడు ఉండేటువంటి స్థితి, ఆ ధర్మం, ఆ అవస్థ, అది వేరు. అవి అక్కడనే అంతమైపోతాయి. కొన్ని వస్తాయి. ఏంటివి? రెండు, ఒకటి పుణ్యం, ఒకటి పాపం. ఆ జన్మలో కూడా పుణ్యమే చేసిన స్వామి, నేను పాపం చేసలేను తెలియదు. తెలియకుంటే మళ్ళీ ఇట్లెందుకైతే నేను నన్ను చూసి కూడా గుర్తుపట్టవచ్చు కదా స్వామి. ఎప్పుడే కానీ కళ్ళెర్ర చేసినంత మాత్రాన భయపడరాదు. మనకన్నా పాము ఎక్కువ కళ్ళెర్ర చేస్తుంది. అంత మాత్రాన భయపడితే దాంతో కరిపించుకోవాల్సిన అవసరం వస్తుంది. అర్థమైందా? అక్కడ మనం గమనించవలసింది ఏంటంటే రెండు విషయాలు. కండ్లెర్ర చేసిన విషయం లోపల ఉండేటటువంటి మూలం. ఇది పనికొస్తుంది బాగా. కుక్క పనులు చేస్తే కుక్కలాగానే ఉడతాం, పంది శాస్త్రాలు చేస్తే పందిలాగానే ఉడతాం, గాడిద శాస్త్రాలు చేస్తే గాడిదిలాగా ఉడతాం, ముదిరితే కంతర్ గాడిదిలాగా ఉడతాం. ఇవి కొంచెం ఘాటుగానే చెప్పాలి, ఏమనుకోకు. సున్నితంగా చెప్తే దీనికి అంత షైనింగ్ రాదు కదా కదా. మనకి అంత లేదు కదమ్మా, స్వామివారు మనకు అనిపిస్తుంది. కానీ నమ్మకం వచ్చేలా పూజ చేయాలంటే ఎలా చేయాలి? తప్పకుండా నిగ్రహం కొరకు విగ్రహం అవసరం. ఇది భారతీయ ఋషి జ్ఞానం లోపల, వేద విజ్ఞానం లోపల అనాది నుంచి ఉన్నటువంటి పరంపర. అసలు వాస్తవంగా చెప్తా, ఇది చాలా మంచి ప్రశ్న మీరు అడిగినారు. అమ్మవారి రూపంతో ఉన్న ఒక ఫోటో ఉందనుకోండి, ఫోటో అక్కడ రూపం ఉందంటే దేవత ఉన్నట్లే. ఆమె ఏదో నీకు రిఫ్లెక్ట్ అవుతుంది, నీతో మాట్లాడుతుంది, నీ హావభావాలను స్వీకరిస్తేనే ఉన్నట్టు అనుకోకూడదు, తప్పు. ఏదో ఒక సింహాసనం మీద 2 పాదుకలు పెడితేనే గురువుగా భావించుకొని మొక్కుతున్నారు ఈ పొద్దు రేపు. ఒక చెట్టులో దైవత్వం ఉందని మొక్కుతున్నాం. అటువంటిది రూప లావణ్య తేజోవంతురాలయ అమ్మవారి ఫోటో ఉన్న తర్వాత కూడా నువ్వు లేవు అని ఎందుకు అనుకోవాలి చెప్పు? ముఖం లేని రాళ్ళను కూడా మనం పూజలు చేస్తున్నాం. అక్కడ అన్నీ ఉన్నాయి, అమ్మవారి కళలన్నీ ఉన్నాయి ఒక ఫోటోలో. అట్లటప్పుడు భావం అక్కడ ఇన్పుట్ కావాలి. అమ్మా నువ్వు ఉన్నావు అనుకోబడాలి అంతే. రావడానికి ప్రత్యేకంగా మనం కోర్సు చేయక్కర్లా, అనుకోవాలి. చక్కగా మార్కెట్ పోయి ఎల్లమ్మ తల్లి ఫోటో తెచ్చుకున్నావు, పూజా గదిలో పెట్టుకున్నావు. ఏ ఫోటో కానీ మనకు శుద్ధి కావాలంటే 2 పద్ధతులు. నీళ్లతో ప్రోక్షణ చేసి మంచి గుడ్డతోన తుడిచి గంధం కుంకుమ పెట్టిన తర్వాత దానికి కొంత శక్తి వస్తుంది. నూతన పుష్పమాలను అలంకరించిన తర్వాత ఇంకొంత శక్తి వస్తుంది. ధూపం దీపం నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి హారతిస్తే పూర్ణ శక్తి వస్తుంది. ఒక ఫోటో శుద్ధి అయ్యే పద్ధతి, ఒక ఫోటో లోపలికి దైవత్వం వచ్చే పద్ధతి. కానీ విగ్రహానికి చేసినట్ల కడవలు నీళ్ళు పోయకండి. అక్కడ ఫోటో ఉంటుంది, ఫోటో డ్యామేజ్ అవుతుంది. ఏదో తడిగుడ్డ నీళ్లలో ముంచి ఒట్టిగా పిండి తూర్చినమా, లేదా అని నీళ్లు చిలకరించి గుడ్డతో తూడ్చినమా అంతే పెట్టుకోండి. కొందరు పళ్ళెంలో పెట్టి నీళ్లు పోస్తుంటారు ఇట్లా, అదే వెనుక ఉబ్బిపోయి ఉంటుంది, పేపర్ చిరిగిపోయి ఉంటుంది. భిన్నమైన ఫోటోలో పూజలు చేయరాదు, పాపం. అది భిన్నమయ్యే దౌర్భాగ్య స్థితికి మనమే తీసుకొస్తాం. 6 నెలలు ఇంట్లో ఉండాల్సిన ఫోటో నెలకే ఉబ్బిపోతుంది. గోయిందా. విగ్రహాలు, చిన్న విగ్రహాలు ఉంటాయి కదా, విగ్రహాలు కూడా ఎలా శుద్ధి అవుతాయి అంటే, విగ్రహం తెచ్చుకొని ఒక పాత్రలో తమలపాకు పెట్టి తమలపాకు మీద పసుపు కుంకుమ వేసి విగ్రహం కూర్చోబెట్టి చక్కగా నీళ్లు పోసి, గంధం నీళ్లు, కుంకుమ నీళ్లు, పసుపు నీళ్లు పోసి, తర్వాత మంచి నీళ్లు పోసి, పాలు పెరుగు నెయ్యి తేనె పంచామృతాలు పోసి మళ్ళీ నీళ్లతో కడిగి, చివరికి కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ నీళ్లతో కడిగి చక్కగా గుడ్డతో తుడిచి గంధం కుంకుమ బొట్లు పెట్టి పూజా గదిలో కూర్చోబెట్టి, కటిక నేల మీద విగ్రహాలు పెట్టకూడదు, ఫోటోలు పెట్టకూడదు. అంత గుడ్డముక్క వరిచి ఆ గుడ్డముక్క మీద ఫోటోలు కానీ విగ్రహాలు పెట్టి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి ఆరతించుకుంటే శుభమస్తు. అమ్మవారు వచ్చినట్లే, అయ్యవారు వచ్చినట్లే. అందరికన్నా పెద్ద, అందరికన్నా గొప్పదంటే శ్రీచక్రము ఎవరి పాదాల కింద పట రూపంలో ఉండునో, శివుడు ఎవరి కింద ఉండునో వాళ్ళే సుప్రీం పవర్. కుసుంటే లలిత, లేస్తే కాళీ. కుసుంటే లలిత, నిలబడితే కాళీ. కాళికాదేవి కాళ్ళ కింద ఎవరు ఉంటారు? శివుడు కాళికాదేవి కింద ఉండడానికి ఎన్నో కారణాలు చెప్తారు సిద్ధాంతులు, అది తప్పు. ఈ జగత్తంతా శివుని ఆధీనంలో ఉంటే శివుడి యొక్క ఆధీనంలో శివుడి యొక్క పైన అమ్మవారు ఉంటుందని చూపెట్టడానికి, అది సింబాలిక్.
కూర్చుంటే శాంతమూర్తి అయి ఉన్నప్పుడు లలిత, లేచి రణరంగంలో పోయేటప్పుడు కాళి. అప్పుడు శివుడే ఉంటాడు కాళ్ళ కింద, ఇప్పుడు శివుడే ఉంటాడు. శివుని మీద ఎవరైతే ఉంటారో వాళ్ళే సుప్రీం పవర్, వాళ్ళే గొప్పలు, వాళ్ళకన్నా మించిన వాళ్ళు ఈ జగత్తులో లేరు. అమ్మకి అయ్య లేడు, అమ్మ అనుకున్నప్పుడే అయ్య వస్తాడు. అంటే ఇద్దరు పూజించాలని చెప్తారు కదా, అమ్మవారిని ఒక్కరినే ధ్యానించారా, ఎవరిని ఇద్దరు కలిసి ధ్యానించారా? ఇప్పుడు నీళ్లు దాటే ఇంకా ఉమ్ముతో అవసరం లేదు, ఉమ్ము కూడా లోపలికి పోతుంది ఆటోమేటిక్ గా. నీళ్లు దాటే ఉమ్ము పోతుంది, లాలాజలం పోతుంది, నీళ్లు పోతాయి. ఉమ్ము ఒకసారి మింగుతా, నీళ్ళు ఒకసారి మింగుతా అనేది ఏమైనా ఉంటుందా? ఆడ అమ్మని మొక్కితే సర్వదేవతలను మొక్కినట్టే. లలితా పరమేశ్వరి ఫోటో తీసుకోండి మీరు. ఇక్కడ మహాగణపతి కార్తికేయుడు, అమ్మవారి కూర్చునే ఆసనానికి మధుసూదనుడు, శంకరుడు, రుద్రుడు, బ్రహ్మ, 4 కాళ్ళు వాళ్ళు. కింద మీన పాన్పుగా శివుడు, శివుని మీద జగన్మాత, అటుపక్క లక్ష్మి, ఇటుపక్క సరస్వతి. ఉన్నది గివే దేవుళ్ళు కదా. నీవు ఒక్కసారి చెయ్యెత్తి మొక్కితే ఇంక అందరికి మొక్కినట్లాడా? ఇంకెవరన్నా ఉండరా? అంటే చెప్తారు కదా ఇట్లా జోడిగానే పూజించారు. ఉపాధి యోగంతో శాఖలు శాఖలుగా మనకు అవసరం కొరకు దేవతలను ఒక కోడ్ చేసి ఇచ్చిండ్రు మన కోసం. ఇక్కడ అమ్మకు లలితా పరమేశ్వరికి మొక్కితే సర్వదేవతలకు మొక్కినట్టే. ఇప్పుడు అమ్మవారి స్థావరం మణి ద్వీపమే. ఇప్పుడు అంబాత్రయ క్షేత్రం బిజ్వారంలో ఉంది, హైదరాబాద్లో ఉందే. అంబాత్రయ క్షేత్రం బిజ్వారంలో ఉంది, హైదరాబాద్లో ఉందే. మరి మణిద్వీపం అమ్మదే. గలడు, కానీ శిష్యుడు కూడా అంత సత్యవంతుడై ఉంటే. ఇప్పుడు ఒక 5 ఏళ్ల పిల్లని లైంగిక దాడితో వేధించి చంపొచ్చినట్టు ఆయన కర్మను గడవమంటే మైక్ దగ్గర పెట్టుకొని మాట్లాడు. లేదు. ఇప్పుడు నా శిష్యుడే, ఓకే, ఓని కర్మకో ఓని రాతకో వాడు వాడిని కంట్రోల్ చేసుకో ఏదో ఒక తప్పు చేసి వచ్చిండు. ఓకే, తప్పు చేసి వచ్చి కాళ్ళ మీద పడ్డంత మాత్రం రక్షించమంటే రక్షించొద్దు. ఏం చేయాలి? కర్మ వదిలిపెట్టాలి. శిక్షించాలా, రక్షించాలా? శిక్షించాలి. ఇక్కడ శిష్యుడు అనబడడానికి కూడా ఒక లెక్క ఉండదు. ఎటువంటి వాడు శిష్యుడు, అటువంటి వాడిని గురువు రక్షిస్తాడు. అంటే ఈ కర్మలు కాకుండా గత జన్మలు ఉంటాయి కదా గురువు గారు. ఒక్కసారి గురుపాదములను పట్టుకొని గురుపాదోదక తీర్థాన్ని సేవించి గురుపాద తీర్థంను ప్రోక్షణ చేసుకున్న తర్వాత ఉత్తర జన్మ పొందేటటువంటి కర్మలు ఉండవు. ఇది సత్యం. గత జన్మలు ఉండలేవు. అక్కడ గురువు అంత సత్యవంతుడై ఉంటే ఒక అడ్డమొచ్చిన కాలు గడి నెతిమిన పోసుకుంటే రారా గంగా, రారా శివ అంటే రాడు. ఇప్పుడు మీరు ఉన్నారు కదా గురువు గారు, మీ శిష్యు ఇప్పుడు మిమ్మల్ని మీతో ఉన్నాగా, మీరు తొలగించగలరా? నేను అంత సత్యవంతునంటావా? చెప్పు. అవును. నేను అంత సత్యవంతుని నీవు అనుకుంటే నీ భావన సత్యం అవుతుంది, నీకు ఆ ఫలితం వస్తుంది. ఓకే, నీవు అనుకోగలగాలి. అర్థమవుతుందా? అర్థమైంది. గురుత్వం అనడానికి 3 లక్షణాలు చూడండి స్వామి. గురువు అనే వానికి 3 లక్షణాలు చూడండి. వాడు సంసార రహితుడై ఉండాలి కంపల్సరీ. ఆయన సంసార రహితుడై ఉండాలి. 2 తప్పకుండా ఆయన ఉపాసించేటటువంటి దేవత యొక్క శక్తిని, ఆ సామ్రాజ్యాన్ని, ఆశ్రమ ధర్మాన్ని, ఆ వ్యవహార శైలిని పట్టుకోండి. 3వది ఏంటంటే ఆయన తప్పకుండా శాస్త్ర పరిజ్ఞానానికి, ధర్మానికి దగ్గర ఉండడం, దూరం ఉండడం, అది కూడా చూడు. ఈ 3 చూడరు సార్. ఈ 3 ఏ ఒక్కటి ఉన్నా గట్టిగా పట్టుకోరు, ఇంక వదలకండి. ఈ 3 ఉంటే ఇంకా వదిలేయకండి, ఇక బిగ్గిత పట్టుకోండి. ఇక అంతే. నేను పట్టుకున్నట్ల పండరిపురంలో అట్లే పట్టుకున్నా కాబట్టి ఇంత మంత్రం చెవుల పడింది, ఇంత జ్ఞానం దొరికింది. ఆ జ్ఞానం ఇంత పెద్ద చేసుకొని మీ అందరికి ఇంత దార పోస్తున్నా. అందులో పడ్డారు అనుకో, స్వామీజీకి ఫోన్ చేసినావు బ్లెస్సింగ్ చేయాలని. ఈ స్వామీజీకి లెక్క లేదో తిక్క లేదో వైరాగ్యం ఉంది కాబట్టి ఆయన ఫోన్ ఎత్తాడు. ఫోన్ ఎత్తకపోతే నీ బిడ్డకి ఎవరు బ్లెస్ చేయలే? జపం చేసుకోవాలి. ఎవరు మొక్కాలి? నీ బిడ్డ కాడ సీరియస్ ఉంది, సారీ మళ్ళీ నీ పేరే వస్తుంది. మీ పిల్లలకు సీరియస్ ఉంది, మీ పిల్లలకు సీరియస్ ఉన్న ఆ అవస్థ దాటి వాళ్ళు దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే ఒక బ్లెస్సింగ్ కావాలి. ఔషధాలతో పని లేదు, అక్కడ ఆశీర్వాదంతో పని ఉన్నది. ఔషధం 1% అయితే 99% ఆశీర్వాదంతో పని ఉన్నది. ఆశీర్వాదం మీకు భగవంతుడు ఇవ్వాలంటే భగవంతునికి ఒక ఉచ్చారణ స్థితి లోపల మేల్కొల్పగలగాలంటే జాగృతం చేయాలి, ప్రేరణ ఇయ్యాల. అంటే దేవునికి సోయి లేకుంటది ఏం స్వామి అనకు. మళ్ళా దేవునికి సోయి ఉంటది, కానీ భగవంతుడైనను ఒక ధర్మం మీదే నడుస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి. నేను దేవుణ్ణి, నాకు ఎవడు అడ్డు ఆర్పు లేడు అనుకోడు. దేవుడైనా ఒక లెక్క మీద, ఒక ధర్మం మీదే నడుస్తాడు.
అట్టి ధర్మాన్ని అనుసరించి భగవంతుని ప్రేరేపించాలన్నప్పుడు పరమేశ్వర నా బిడ్డను కాపాడు తండ్రి అని నువ్వు పలకగలిగి ఆయనను ప్రసన్నం చేయగలిగేటటువంటి శక్తి అంతటి సత్యం నీతో ఉండాలి. ఆ సత్యం నీతో ఉండాలనుకుంటే భగవంతుని పిలిచేటటువంటి ఈ నోరు గబ్బులు ఎవరాదు. దేవిని పిలిచే ఈ నోరు గబ్బు ఎట్లా లేస్తుందంటే అనరాని మాటలని ఆడినా, తినగూడని వల్ల తిన్నా, తాగగూడని వల్ల తాగినా, చేయగూడని పనులని చేసినా ఈ నోరు అపవిత్రం అవుతుంది. కాబట్టి ఎన్ని మంత్రాలు చదివినా, ఎన్ని జపాలు చేసినా, ఎన్ని శ్లోకాలు చేసినా ఫస్ట్ నోరు శుద్ధేయడానికి పనిచేస్తాయి. అవి నోరు శుద్ధి చేసిన తర్వాత నీకు పనిచేస్తాయి. ఉడకబెట్టిన తర్వాత అన్నం వచ్చి కడుపులో పడుతుంది, డైరెక్ట్ ఒడ్డు వచ్చి కడుపులో పడవు. అవస్థలు దాటుతున్నాయా లేదా, ధర్మాలు మారుతున్నాయా లేదా, ఏ పూజనన్నా సరే. ఇప్పుడు మీరు అమ్మవారి క్షేత్రానికి వచ్చి ఎన్ని రోజులే చెప్పండి? 15 రోజులు అయింది అనుకుందాం. ఈ 15 రోజులు ఈ జగన్మాతల పాదాల దగ్గర మీరు ఉన్నారు కాబట్టి ఈ పుణ్యము నీ వెనకాల ఉండేటటువంటి పాపము, కర్మ, దుష్టక్రియలు, దుష్ట దోషములు, నరదృష్టి ఏమున్నా ఫస్ట్ వాటితో పోరాడుతుంది. ఆ పుణ్యఫలం అన్ని పోగొట్టి శుద్ధి అయిన తర్వాత నేను ఎట్లా నడపాలి అట్లా నడుపుతుంది. ఇంకా డైరెక్ట్ నేను పట్టుకోవాలి. ఫస్ట్ మన బ్యాక్వర్డ్ ఉండేటటువంటి దూరం చేస్తాయి. నేను పరిపూర్ణను చేసి మంచిగా ప్యూరిఫైడ్ చేసిన తర్వాత నేను ఉద్ధరణ స్థితికి తీసుకొస్తాయి మెల్లమెల్లగా. అర్థమవుతుందా? అది ఏ దేవాలయంకి పోయినా ఇదే నియమం. ఈయనే కాదు, నేను శ్రీశైలం పోయొస్తి, తిరుపతికి పోయేసి తలలీలాలు ఇచ్చొస్తి, కానీ ఇంటికి వచ్చేటలాగా నాకు పని కాలేదు. నీకు బాట పడుతుంది. పైలా బాటకుండా నేను తీసుకెళ్ళి నీ చేతికి మన్నంటన్నట్ల నీకు పని అవుతుంది. మళ్ళా నీ చేతికి మన్నంటన్నట్ల ఎక్కడ నీవు పాపివి కాకుండా, కర్మానికి వశం కాకుండా నీ పని అవుతుంది. అది భగవంతుని క్లారిటీ. బాగా గుర్తుపెట్టుకోండి. అర్థమైనా కాలేదా? అర్థమైంది. ఇంకోటి జపసాధన ఎంతసేపు చేయాలి? జపసాధన మంత్రం తీసుకున్నప్పటి నుంచి ఊపిరి వదిలే వరకు చేయాలి. నడమద లాభరాదు. ఓపిక ఉన్నంత వరకు చేయాలి. అంటే ఒకసారి 2 సార్లు అంటే దానికి లెక్క లేదు. ఇప్పుడు మాల పట్టుకొని కూర్చుంటావు, ఒక మాల అయ్యింది, ఇంపార్టెంట్ పని వచ్చింది, మాలను కళ్ళ కత్తుకొని ఓతోన పెట్టాలి, పోవాలి. ఎక్కువ ఫ్రస్ట్రేషన్ గురి ఎదమీని వేసుకొని ఓ అనుకుంటే చేస్తే కూడా పాపమే. ఇంపితైన కాడికి ఎట్లా తింటాం మనము? ఎక్కువ తింటామా? మందు మాత్రం ఎక్కువ తాతాం, కడుపులో పట్టకపోయినా పెగ్గేస్తాం. అది మాత్రం మంచిగా ఉంటుంది. ఓపిక ఉన్నంత వరకు చేయాలి స్వామి. ఓపిక లేనప్పుడు పక్కకి ఎట్టాలే, మన పని మనం చూసుకున్నాలే. మళ్ళీ ఓపిక లేదు, మళ్ళీ కూర్చున్నాలే. జపం చేసుకున్నాక ధ్యానం చేసుకోవచ్చు గురువు తర్వాత కూర్చోవచ్చు. మళ్ళీ దయ్యాలు కొట్లాడేటప్పుడు కూర్చుంటారు. దయ్యాలు కొట్లాడేటప్పుడు అంటే అర్ధరాత్రి, డే టైంలో ఎప్పుడన్నా కూర్చుంటారు. చూడండి, సూర్యుడు ఉదయించి అస్తమించే వరకు మనకు దేవత సంచార సమయమే. సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా 2 గడియల వరకు, 2 జాముల వరకు, అనగా సాయంకాలం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే మీకు సమయం. 10 దాటిన తర్వాత దయ్యాల టైం చాలా అవుతుంది. అంటే నెగిటివ్ టైం ఎక్కువ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఆ శక్తిని మీరు కంట్రోల్ చేయలేరు. కాబట్టి మీరు పడుకోండి. ఇంకా మాలాంటి వాళ్ళు కొట్లాడతారు, మీకు అవసరం లేదు. ఏదో ఉందో లేదో కొట్లాడతాం. కొన్ని సందర్భాల్లో వారాహి మాత రైతులను సంచరిస్తుంది అనేది ఒకటి ఉంది కదా, అమ్మ రాత్రి దేవత అంటారు. మీరు చెప్పిన ప్రకారంగా 10 తర్వాత దేవతలు దేవుళ్ళు అనే వాళ్ళు సంచరించరు అనేది ఒకటి ఉంది కదా. దేవతలు కాదు, మనుషుల గురించి అన్న నేను. మనుషులు తిరగరాదు ఎక్క రోడ్ల మీద. దేవతల గురించి కాదు, మనుషుల గురించి. గురుగారు ఇంకోటి, ఒక గురువు దగ్గర నుంచి శిష్యుడు ఏమని ఆశించాలి? గురువు నుంచే శిష్యుడు ఏం ఆశించాలి? శిష్యుడు గురువుతో పోయిన తర్వాత ఒకటే ఆశించాలి. బాగా వినండి, ఒక గురువుతో శిష్యుడు అయిన తర్వాత ఒకటే అడగాలి. ఇంటికి పోయేటాలకే ఒక బ్యాగ్ నిండా 1 కోటి రూపాయలు రావాలని అడగాలి. అర్థమైనా? కరెక్టేనా? ఒక గురువుతోనికి శిష్యుడు పోయిన తర్వాత 2 పనులు చేయలేదు స్వామి. ఫస్ట్ శరణాగతి, సాష్టాంగ నమస్కారమే శరణాగతి. రెండవది తన చిత్తమును, తన బుద్ధిని, తన జ్ఞానాన్ని అంతయు గురువుకు అర్పణం చేయాలంటే. ఆయనకు తెలుసు నీకు ఎప్పుడేమి చేయాలో తెలుసు, నేను ఎప్పుడు ఉద్ధరించాలో తెలుసు, నేను ఎప్పుడు గొప్పవని చేయాలో తెలుసు, నీకు జన్మరాహిత్యం ఎట్లా చేయాలో తెలుసు, అన్నీ తెలుసు. ఆశీర్వాదం, అనుగ్రహం, అంటే
అనుగ్రహాన్ని ఆశీర్వాదాన్ని అంతా నువ్వే స్వామి అంటే నీకు ఆటోమేటిక్ ఏం జరగడం జరుగుతుంది. సర్వం శివార్పణం. ఆ, స్వామి స్వామి ఆ, విగ్రహాల గురించి చెప్పిండ్రు కదా ఇందాక. ఆ. ఎండి విగ్రహాలు కానీ మామూలు బ్రహ్మ ఇత్తడి విగ్రహాలు కానీ ముహూర్తము ఉదయం ఉండొచ్చా 3 ఇంట్లో? నుంచి 4 వరకు. అది ఆ 3 నుండి 4 వరకు మాలాంటి తాపసులకు, సన్యాసులకు, యతులకు సంబంధించిన సమయం. ఆ సమయంలో కూడా పవర్స్ ఎక్కువ ఉంటే మీరు ఆనవటలేరు కాబట్టి మీకు 4 నుంచి 5 వరకు, మరీ అంటే 5 నుంచి 6 వరకు. ఆ, స్వామి ఇందాక విగ్రహాల గురించి చెప్పారు కదా, ఎండి విగ్రహాలు కానీ ఇత్తడి విగ్రహాలు కానీ మన ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవచ్చా? ఉండొచ్చు. శాస్త్రంలో మనకు చాలా ప్రమాణంగా చెప్పింది. ఒక మనిషి తన వేళ్లలో ఏ వేలు సైజుతోనైనా విగ్రహాలు పెట్టుకోవచ్చు. ఏలు సైజు. ఈ 5 ఏళ్లలో ఏ వేలు సైజుతోనైనా పెట్టుకోండి. మోటు కొలత, మోటు నీ వేలులో ఏ వేలు సైజు కన్నా చేసుకో. ఈ వేళ్ల కన్నా ఎక్కువ పెద్ద విగ్రహాలు పెట్టుకోకూడదు. ఫోటోలు వచ్చేసి ఒక మూర కంటే ఎక్కువ పెద్ద ఫోటోలు పెట్టుకోకూడదు. మోటు కొలత. ఓ బారెడేసి బారెడు, చారెడేసి చారెడు ఫోటోలు పెట్టుకుంటే చాలా మంది ఇళ్లలో చూసినా నేను నిలువెత్తు ఫోటోలు పెట్టుకుంటారు. పెట్టుకోవచ్చు, భక్తికి ఏం తక్కువ లేదు. హిమాలయ పర్వతం మీద ఇంట్లో పెట్టుకోవచ్చు. కానీ నీ ఇల్లు పట్టలే కదా, నీ ఇల్లు పట్టలే, నీతో అంత ఓపికే ఉండాలి. ఎందుకప్ప దేవునికి తోడమిచ్చి వారు అనుగ్రహం పెద్దగా అడగాలి. తోడమియాలే, జగ్గి వరాలు అడగాలి. ఎక్కియరాదు, తక్కువ అడగరాదు. ఇంటి పెద్ద వినాయకుడు ఉన్నాడు స్వామి నాకు ఇంట్లో. చిన్న చిన్న ఎండి విగ్రహాలు ఉన్నాయి. అంటే వెంకటేశ్వర్లే నువ్వు కానీ ఏమని అడిగేట్లా అందరి size నేను లేచిపోతున్నా నువ్వు గప్పుకుంటావా? పెట్టకూడదని చెప్పిండు కదా. అవి ఏం చేయాలి? చెప్పు. ఇన్ని రోజులు మేము పూజ చేసి నువ్వు గప్పు ఉండేట్లాగుంటే నేను కూర్చుంటా, లేవు లేచిపోతా. ఆ, ఇంటి పెద్ద వినాయకుడు ఉన్నాడు కదా స్వామి, ఇప్పుడు నేను ఏం చేయాలి? తీసుకపోయి గగ్గల దుంపు. ఏమనుకో, జోక్ చేసిన. గంగా విసర్జనం చేయి, లేదంటే ఇట్లా దేవాలయాల అక్కడ తెచ్చిపెట్టు. ఏదన్నా నదిలో విసర్జనం చేయి, లేదంటే దేవాలయాల అక్కడ తెచ్చి సమర్పణ చేయి. ఏ దేవుడి విగ్రహం ఉంది? బుధవారం రోజు కడప దాటి మిగతా ఏ వారం అన్నా తీసుకురా. ఎందుకంటే గణపతికి సంబంధించిన వారం బుధవారం తీయకు. నేను ఆంధ్ర రాజమండ్రి నుంచి వచ్చాను సార్. మైక్ దగ్గర. ఆంధ్ర రాజమండ్రి నుంచి వచ్చాను సార్. నా పేరు సూర్య. 2023 రాజమండ్రి నుంచి వచ్చినావా? అవును స్వామి. ఏంటి అక్కడ గురువులు లేరా? లేదు స్వామి. స్వామి అంత దూరం నుంచి ఏనుకొచ్చిన ఒక పని లేక? లేదు స్వామి. యాక్చువల్గా 2023 బోనాల వరకు కూడా నేను నమ్మే దేవుడు వేరు, నేనున్న మతం వేరు స్వామి. ఆ తర్వాత అప్పటికి నాకు హిందూ దేవుళ్ళు అన్నీ తెలుసు, కానీ నాకు ఏమనిపించేది కాదు స్వామి. హిందూ దేవుళ్ళు, ముస్లిం దేవుళ్ళు లేరు ప్రపంచంలో. ఉన్న దేవుళ్ళే గాని హనుమంతాలు వచ్చినవి వాళ్ళ ఆటపోటలు. అవును స్వామి. అయితే నాకు ఆ బోనాల దగ్గర నుంచి, బోనం జరిగినప్పటి నుంచి కూడా నాకు ఎల్లమ్మ తల్లిని చూసిన కాడి నుంచి నాకు ఆవిడ తప్ప నాకు వేరే ఆలోచన రావట్లేదు స్వామి. ఎల్లమ్మ తల్లి ఈ కలియుగంలో మహాపతివ్రత. ఎల్లమ్మ తల్లి ఈ కలియుగానికి పుట్టింటి ఆడబిడ్డ. ఎల్లమ్మ తల్లిని వచ్చిన వాళ్ళకు ఎల్లర ఆశీర్వాదం వస్తుంది. ఎల్లరకు అమ్మ ఎల్లమ్మ. ఒక్క ఎల్లమ్మ తల్లికి బోనం పెట్టినా, ఎల్లమ్మ తల్లి పటం దొక్కినా, ఎల్లమ్మ తల్లి పూజ చేసినా ఈ జగతిలో శివాంశ సంభూత తత్వంతో పుట్టినటువంటి పతివ్రతలు, దేవతా స్త్రీలు, అయోనిజలు, పుణ్యవతులు, ఎంతమంది అమ్మవారి అంశాలు ఉన్నారో కలియుగంలో వచ్చినటువంటి దేవతలు అందరి రిజల్ట్ వస్తుంది. అమ్మవారు చాలా పవర్ఫుల్. ఎల్లమ్మ తల్లి ఇంటి కులదేవత కావడం అదృష్టం. అంటే స్వామి, నా కుటుంబ సభ్యులందరూ కూడా వేరే మతంలో ఉన్నారు స్వామి. ఇప్పుడు నేను ఈ రోజు నా కుటుంబాన్ని అంతా వదిలేసి నాకు తెలియకుండానే నాకు కాశీ వెళ్ళిపోవాలి, ఇంక ఇదే ఆలోచన వచ్చేస్తుంది స్వామి. నాకు ఏం పోతావు నాకు తెలియట్లేదు స్వామి. కాశీ పోతాడు స్వామి ఉంటాడు, చెప్తా కొట్టమని చెప్తా నేను. నా కుటుంబంలో నా అమ్మ నాన్న గాని, నా భార్య పిల్లలు గాని ఎవరి దగ్గర ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో స్వామి. అకారణంగా ఆలు పిల్లల్ని విడవరాదు. అకారణంగా భార్య పిల్లల్ని ఇడిచి దూరం పోరాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఏమని చేసుకో. అకారణంగా ఆలు పిల్లల్ని విడిచిపోకండి. అకారణంగా సంసారానికి దూరం కాకండి. అప్పులు పెరిగినవని ఒక ఆయన ఇడిచిపెట్టిపోతుంటాడు. పెళ్ళంతో గొడవ అయిందని ఇడిచిపోతుంటాడు. పిల్లల్ని దాదానికి ఇబ్బంది అయ్యి ఇడిచిపోతుంటాడు. ఇది చాలా పాపం. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకొంతమంది భక్తి ఎక్కువ ఇడిచిపెట్టిపోతుంటారు. వైరాగ్యం వచ్చి దేవుళ్ళ మీద పిచ్చెక్కి శివుడు పిలుస్తున్నాడని పోతాడు, అమ్మవారు పిలుస్తుందని పోతుంది. ఏ అమ్మవారు పిలుస్తుందో, ఏ శివుడు పిలుస్తాడు, మమ్మల్ని విలువడా?
మాకన్నా మీరు సత్యవంతులా? మాట్లాడాల్సి వస్తే ఇట్లే మాట ఉంటాయి చూడండి. ఎవరైనా వాదించేట్లాగుంటే రారు, నేను మాట్లాడతా. అదంతా తికతిక శాస్త్రాలు, పిచ్చి శాస్త్రాలు అవి. శాస్త్రం పరమ విజ్ఞానం. దేవుడు జ్ఞానం, విజ్ఞానం పరిజ్ఞానం. దేవుడు అతీతం. మాంస నేత్రంలోకి జ్ఞాన నేత్రానికే అందని వాడు దేవుడు. నీకు దొక్కుతాడా? నిన్ను పిలుస్తాడా? అరే సరిగ్గా ఫోన్ సిగ్నలే సరిగ్గా రాదు మనకు. జియో సిగ్నలే సరిగ్గా రాదు మనకు. దేవుని సిగ్నల్ వస్తుంది మనకు. జ్ఞానంతో వాదించాలంటే ఇట్లే ఉంటుంది చూడండి. అందుకే ఏం చేయాలంటే తికతిక శాస్త్రాలు చేయకండి. సంసారము సర్వశ్రేష్టం. కోటి తపస్సులు చేసిన మాకన్నా మీరు పుణ్యాత్ములు. అందుకే అంటే నేను పాపిస్తున్నాను. ఏ పాపము ఏ సుకృతం మీరు కానీ పాపులం మేము. మీరు సర్వధర్మములను పురికి పుచ్చుకున్నటువంటి పుణ్యాత్ములు. ఎందుకు మీకు సంసారం భారం అవుతుంది? ఇంకా ఏమిటి పుట్టినట్ల మీరు? లింగులింగుమని చెట్టుకు పుట్టే పువ్వు, రాలిపాయ పువ్వు, కలిసిపాయ మట్టిలు అన్నట్లనా? అంత అమాతం పుట్టిండ్రా? అంత ఈజీగా పుట్టిండ్రా? అరే గీ మాత్రం కష్టపడండి, ఇంకేమిటికి మీ జీవితం? లేదు స్వామి, అంటే యాక్చువల్గా ఇప్పుడు మార్కెట్కి పోయి ఒక డిష్ బార్ కొనుక్కొస్తావు, ఒక సబ్బు, ఒక విమ్ బారో లేకపోతే రింగ్ బారో యాదో ఒక సబ్బు కొనుక్కొస్తావు. దాన్ని కొనుక్కొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేస్తావా? పాత్రలు తోముతావా? మళ్ళీ పంచభూతాలు నేను కొనుక్కొచ్చినాయి భూమి మీనికి. నేను కొనుక్కొచ్చింది దేవుడి కొరకు పంచభూతాలు. తోమనీకేనే పెళ్ళంతో నా పిల్లలతో. అంటే స్వామి ఇవన్నీ జ్ఞాన తురీయమైనటువంటి మాటలు. నీకు అర్థమైనా కాకపోయినా నాకేం ఒరిగేది లేదు, నాకేమీ లేదు. నీ మంచి కొరకు చెప్తున్నా. ఎందుకంటే మొన్న ఒక ఆమె వచ్చింది నాతోనికి, ఎంత ఒక 2 months అయింది. స్వామి నా భర్త ఇల్లిడిచిపోయిండు, 6 నెలలు అయ్యింది, ఇదివారైతే జాడ దొరుకుతలేదు. ఎక్కడున్నాడు స్వామి నా మొగుడు? ఎందుకు పోయిండమ్మా అంటే రోజు జపం చేస్తున్నాడంట. ఆయన ఏమన్నదంటే ఈ జపంలో కూర్చుంటే కూడెవడు పెడతాడే, కష్టం చేసి పైసలు తేపు, మా అబ్బాయి జపం చేసుకు అన్నదంట. దీని పీడ మించిపోయింది, ఇది ఉంటే నన్ను జపం కూడా చేయదన్నాడు. పీకిడు కాశీకి. ఆడ ఫ్రీ భోజనాలు ఎవడని ఇంత పెడతాడు? మాసు ధర్మశాస్త్రాలు, ఫ్రీకి ఇంత అన్నం దొరుకుతుంది. ఆడ కూడు దొరకకుంటే పోడు ఎవడన్నా బెదురుకొని. మాస్తు గుళ్ళు గోపురాలు, ఎవరన్నా దాన ధర్మాలు చేస్తారు. కాశీలో దానం చేస్తే పుణ్యం అంటారు కదా. ఇంకా మా ఇంట్లో చెప్పేటపడుతుంది, మీ అంతలో ఓ పడుతుంది, పైసలు ఎక్కైతే ఆడ దానాలు చేయబడుతుంది. అరే కాశీలో మస్తు అన్నం దొరుకుతుంది అంటారు, పోతారు పడతారు. అలా తిన్నదే తిండి తిమ్మడే నా సొత్తు అన్నట్టు. మస్తు గంగా నీళ్ళు మునిగితిమే, వస్తిమే, తింటిమే, ఉంటిమే. మస్తు గంగా ఘాటు ఏడన వండితిమే, అయిపోయి కూడా అడగదు. బాగుంది కదా? పోదాం పా, రేపు అందరం పోదాం. ఈ జన్మ ఎన్నటికి ముక్తిని పొందదు. ఈ జన్మ ఎన్నటికి మంచిది కాదు. రోతల పురుగు కన్నా ముక్తి వస్తుంది కానీ ఆ జీవికి ముక్తి రాదు. జన్మకు పరిపూర్ణం ఉంటుంది, జన్మకు పరివర్తనం ఉంది, జన్మకు లెక్క ఉంది, డిక్లరేషన్ ఉంది, డిక్లరేషన్. దాని అనుగుణంగా బ్రతికిన జీవుడే తరిస్తాడు. నీ ఇష్టం వచ్చినట్లా బతికితే ఎట్లా వస్తాయి స్వామి? అయ్యయ్యో, ఇది ఒక పిచ్చిమాలోకం. దద్దమ్మ నాలాంటి దద్దమ్మ, మీలాంటి మేధావులు. మీలాంటి మేధావుల్లో ఏవో ఒక మేధావి నాలాంటి క్వశ్చన్ వేసిండు. ఏమని? కట్టే కొట్టే చెప్పే, ఏం చెప్పానేనంట. ఏంటి కట్టే, ఏం కొట్టే, ఏం తెచ్చే? ఇది ప్రశ్న. కట్టే కొట్టే తెచ్చే అనే దాంట్లో రామాయణం ఉంది. లంకకి వారధి కట్టే, రావణుని కొట్టే, సీతని తెచ్చే. ముగిసిపోయినా ప్రశ్న అంటే గట్ల ఉండాలి. రామాయణం మీద ఉట్టే పోతే దినమే పోతుంది, ఇక నాకు నిద్ర వస్తుంది. అడగా మానవుడు త్వరగా ఉద్ధరింపబడాలంటే ఎట్లా, ఏ మార్గం? కళ్ళు మూసుకున్నారా కూర్చున్నారే? మాయంచటోళ్ళకి అది నగకు, మాయంచటోళ్ళకు ఉద్ధరణ. మళ్ళీ ఏం నరికింది? మేము కళ్ళు మూసుకొనే కూర్చున్నాలే. కళ్ళు తెరుచుకుంటే ప్రపంచం కనిపిస్తుంది. కకులుతున్న పానం అర్లు ఊడుతుంది. మీ చెప్పే బాధలకు మీకంటే ఇక నా మనసే కులకల కలకల పోతుంది. ఏం చేతు? అన్ని శక్తులున్నా శక్తి లేనిలాగా ఉండాల్సి వస్తుంది. ఎందుకో తెలుసా? మీ పాపాలు అటుంటాయి మీ నెత్తిమిన. అవి అడగనికినే సరిపోతుంది. నా జపం అంతా మక్కిలు పట్టి వచ్చేటారు బాగా, ఏనుగు తోలు కన్నా లాగా ఉంటుంది మీ మకిలి. ఏం చేతు? అందుకే కళ్ళు మూసుకొని కూర్చుంటే జల్దీ ముక్తి పొందుతాం. మీరెట్లా ముక్తిని పొందుతారంటే, నీవు పుట్టి గతించే వరకు 3 ప్రమాణాలు ఉండాలి నీకు. ఏంది? సంసారం, భార్య పిల్లలు, తల్లి తండ్రి, అన్న తమ్ములు, అక్క చెల్లెళ్ళు. ఈ రిలేషన్షిప్లో గట్టిగా ఉండాలి.
ఏ ఒక్కరితో కూడా నువ్వు మిస్గైడ్ కాకూడదు. సెకండ్ గురువు, థర్డ్ దేవుడు, ఈ 3 ఉంటే ముక్తి. ఇందులో ఏ ఒక్కటి లేకున్నా ముక్తి లేదు. ఒక అతను పూజలు చేసినాడంట, సెల్ఫ్ గురువు లేకున్నాడంట, మళ్ళా పుట్టిండు. ఒక అతను గురువు ఉన్నాడు కానీ దేవిని నమ్మలేడు. నా గురువే అంత, నా గురువే అంత, నా గురువే శివుడు, నా గురువే విష్ణు, నా గురువే తోపు, నా గురువే తోపు. గురువు ఎక్కడ తోపు? అక్కడ ఉంది. అది ఇది ఉంది కానీ అది లేదు, మళ్ళా పుట్టానంట. అంటే ఇప్పుడు మనకు శాస్త్రం మంత్రాలలో ఉంది కదా, తల్లి తండ్రి గురువు దైవం ఉందే లేదా? ఫస్ట్ తల్లితోటి మనం రిజర్వేషన్ తీసుకోవాలి. తల్లితో రిజర్వేషన్ రావాలంటే ఎట్లా? ఎన్ని జన్మలు ఉన్నా ఇటువంటి వాడే నా కడుపులో ఉట్టాలని ఆ తల్లి పలికిన నాడే మనకు ముక్తి. ఆడ ఫుల్ఫిల్ అయిపోతుంది. ఆడ మనకు డిగ్రీ వచ్చే, ఆడ పట్టా వచ్చే, ఆడొక అవార్డు వచ్చే. మనకు మీకు అర్థం కావాలని చెప్తున్నా. అవార్డులతో రివార్డులతో పోల్చరా అది వల్ల? మీకు అర్థం కావాలని వాగుతున్నా. తల్లి అయిపోయినా తండ్రి, తండ్రి కూడా ఏమన్నది తెలుసా? నీవు చదివే చదువుకి, నువ్వు తెచ్చినటువంటి ర్యాంకుకి, నువ్వు తెచ్చే ఉద్యోగానికి, సమాజంలో ఎవరి చేత కూడా ఏలెత్తుకొని చూపెట్టకుండా నువ్వు బతికితే ఆ తండ్రి అనాలే, ఇటువంటి కొడుకును కన్నందుకు నా వీర్యం, నా శరీరం, నా ధర్మం, నా కడుపు పండింది, ఎన్ని జన్మలున్నా వీడే నా కొడుకు పుట్టాలని ఆ తండ్రి అంటే తండ్రితోటి కూడా పరిపూర్ణత వచ్చినట్లే. తల్లి తండ్రి ఆయన, ఇకపోతే గురువు, గురువుతో వస్తుంది ఇంక అసలైన చిక్కు. గురువు అంత తొందరగా ప్రసన్నుడు కాడు. ఓ తలకాయ నొప్పి, సోగ్గాడే చిన్ని నాయన అన్నట్ల. ఓ సోగ్గాడు గురువు. నిజం, గురువు అంటే అంత ఈజీ కాదు. గురువు అంత ఆశమాసి కాదు. కానీ గురువుల్లో కూడా కొన్ని రకాలు ఉంటారు. వ్యావహారిక గురువు, ఆత్మ గురువు. ఆత్మ గురువు తొందరగా ప్రసన్నమవుతాడు. వ్యావహారికమైన గురువు ప్రసన్నం కాడు. వ్యావహారికమైన గురువు ఎందుకు తెలుసా? నీవు ఏ కారులో వచ్చినావని చూస్తాడు, నీ ఇల్లు ఎట్లుందని చూస్తాడు, నువ్వేం పెట్టిపోయినావని చూస్తాడు. ఆయన అంత తొందరగా సంతృప్తి పడడు. ఎందుకంటే అజీర్తి. ఎంత ఇచ్చినా ఇంకేమని ఇస్తాడేమో, అప్పుడు ఇంకో చెయ్యి ఎక్కబెడదామేమో, ఇంకో విభూతి గడ్డ ఎక్కేతామేమో, ఇంకోసారి ఎక్కువ పాద పూజకు అవకాశం ఇస్తామేమో. ఆయన అంత తొందర రిజర్వేషన్ ఇయ్యాడు. ఆత్మ గురువు నీవు ఇచ్చినా ఇయ్యకపోయినా నీ కర్మను చూస్తాడు, నీ రాతను చూస్తాడు, అస్తు అంటాడు, అనేకాడు అంటాడు, ఇచ్చేకాడు ఇస్తాడు, నువ్వు తరిస్తావు. ఇది సత్యం, ఇది సత్యం, తదాస్తు, ఇది దీనికి తిరుగు ఉండదు. ఆత్మ గురువు శ్రేష్ఠుడు. ఆయనకి ఏ వాంఛలు ఉండవు, ఆయనకి ఏ కోరికలు ఉండవు, బేడ సున్నా శూన్యం, అది ఏది ఉండదు. తల్లిదండ్రులతో ముక్తిని పొందిన తర్వాత గురువుతో ఎలా ముక్తి పొందాలంటే, ఆయన ఇచ్చిన జపం చేస్తే ముక్తి రాదు, ఆయన ఇచ్చిన మంత్రం ఇస్తే ముక్తి రాదు. గురువుకు కొన్ని నచ్చాలి. సుశీల సంపన్నుడు, శీలవంతుడు, సత్యవంతుడు, ధర్మపరాయణుడైనటువంటి శిష్యుణ్ణి తొందరగా గురువు ఆశీర్వదిస్తాడు. ఇన్ని లక్షణాలు లేకపోయినా ఒక లక్షణం ఉంటే తొందరగా అనుగ్రహిస్తాడు. అదే శీలవంతుడు. వాడు పత్తిత్ అయితే తొందరగా అనుగ్రహిస్తాడు. ఇంకొకటి, గురువు ఎప్పుడైతే ఇతగాడు పరిపూర్ణమైన నా శిష్యరత్నం అని తదాస్తు అన్నాడంటే ఇక్కడ కూడా రిజర్వేషన్ వచ్చే. ఈ మూడు అయిపోయినా లాస్ట్కు దేవుడు. తల్లి, తండ్రి, గురువు, దేవుడు. ఈ ముగ్గురుతోన పొందినటువంటి బ్లెస్సింగే దైవానుగ్రహం. దైవంతో సపరేట్ పనిలే. ఈడ పొందిన ఆశీర్వాదమే దైవం. దేవునితో ఓ పంగనామాలు, అడ్డనామాలు, రుద్రాక్షలు ఓ పడి మొక్కుతా, గంట కొడతా, ఆరదులు తిప్పుతా, నైవేద్యాలు పెడతా. ఈ ఫంక్షన్ వేరు, ఈ సబ్జెక్ట్ వేరు, వీటి వల్ల వచ్చేటటువంటి ఫలితాలు వేరు. ఇవి చేయాలా చేయకూడదని నేను అనట్లా. దీనివల్ల నీ శరీర ధర్మానికి, నీ సంసారానికి ఏం రావాలా వస్తాయి. భుక్తి భోక్తవ్యములు సిద్ధించాలంటే దేవునికి నైవేద్యం పెట్టాలి. ఆరతులు ఎందుకు ఇస్తున్నామంటే దానికి ఒక లెక్క ఉంది మళ్ళా శాస్త్రం ప్రకారం. అది నీ జీవితంలో పనికొస్తుంది, అన్వయం అవుతుంది. తల్లి చేత ఆశీర్వాదం పొంది, తండ్రి చేత ఆశీర్వాదం పొంది, గురువు చేత ఆశీర్వాదం పొంది ఉంటావు కాబట్టి దేవుడే నీకు ఎదురొచ్చి నీకు ఆశీర్వాదం ఇస్తాడు. ఇది అస్తు, దీనికి తిరుగుండదు.